లేక అల్లాడు చచ్చిపోతున్నాం కూడా. వచ్చి ఇంత బాగా నీళ్ళు కొన్ని ట్యాంకులు నీళ్ళు రావట్లేదు. ట్యాంకు తెచ్చి ఇంత బాధలో పడిన అవసరమా? ఇంత బాగా నీళ్ళు రాకుండా 15 రోజులు గవర్నమెంట్ పట్టుకోలేరు. ఇంత బాధలో చచ్చిపోతున్నాం. ఎండలో పోయి నీళ్ళు వేసుకుని అల్లాడుతూ చచ్చిపోతున్నాం. మేము ట్యాంక్ తెచ్చుకొని బకెట్కి 200 రూపాయలు లెక్క తీసుకుంటూ ట్యాంక్ లెక్క తీసుకొని కొంటున్నాం. 2 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదండి. అయితే ఇక్కడ అందుబాటులో కూడా ట్యాంకర్లు అవి ఏమి లేవు. పోయి కొనుక్కోవాల్సి వస్తుంది డబ్బాల ద్వారా. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఒకళ్ళేమో మోటార్లు పోయినాయి అంటున్నారు, ఒకళ్ళేమో అవి పైపులు పోయినాయి డ్యామేజ్ అయినాయి అంటున్నారు. సరిగా రెస్పాన్స్ లేదు. పోయి కొనుక్కోవాల్సి వస్తుంది వాటర్. అధికారులు త్వరగా దీన్ని పరిష్కారం చేయాలని అది ఉగాది తెల్లారి నుంచి నీళ్లు రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్లు కూడా రావట్లేదు. అడిగితేనేమో మోటార్లు బాగు చేస్తున్నావు, ఇగో బాగు చేస్తున్నావు, అగో బాగు చేస్తున్నావు అంటున్నారు. ట్యాంకర్లు అడిగితేనేమో అస్సలకి రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎగ్జామ్ టైంలో, ఒకవేళ ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వదిలిపెట్టి ఎట్లా వెళ్ళాలని టెన్షన్ ఉంది. వాటర్ ఏమో అస్సలకే రావట్లేదు. కొంచెం దయచేసి మా మోటార్స్ బాగు చేపించి కొంచెం వాటర్ వచ్చేటట్టు చూడండి. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది ఇక్కడ. మాకే నీళ్ళు లేవు. మళ్ళీ ఎక్కడెక్కడికో అయితే నీళ్ళు వెళ్తాయి. హైదరాబాద్ గట్ల అక్కడి దాకా నీళ్ళు వెళ్ళిపోతాయి. సాగర్లో ఉన్న మాకు మాత్రం నీళ్లు రావు. కొంచెం నీళ్ళు వచ్చేటట్టు చూడండి సార్. నీళ్ళు అసలు వదలట్లేరు వాళ్ళు. ఒక అరగంట ఏమో వదులుతుర్రు, బంద్ చేస్తుర్రు. ఇంకా నీళ్ళు మంచినీళ్ళు లేక కింద నుంచి మోసుకొస్తున్నాం. ఇంకా ఇంట్లో బట్టలు అట్లనే ఉన్నాయి, అన్ని అట్లనే. నీళ్ళు రాక 10 రోజుల నుంచి అట్లనే వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి. ఒక అరగంట వదులుతుర్రు, బంద్ చేస్తుర్రు. నీళ్ళు అసలు వదలట్లేరు నీళ్ళని. ఇంకా ట్యాంకర్ వచ్చింది కదా అని ట్యాంకర్ నుంచి పట్టుకుపోతున్నాం నీళ్ళు. ఇప్పుడు కిందికి పోవాలి ఏడికి బట్టలు ఉతకనీకి. రాలే, నిన్న మొన్న ట్యాంకర్లు రాలేదు. ఇంకా సన్నగా వస్తుంది, ఇంకా పైపు నుంచి పట్టుకొని వదిలేసినాం మేమే. సార్ నాగార్జున సాగర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. వాటికి 15 రోజులు అవుతుంది మాకు నీళ్లు రాక. ఎవరూ పట్టించుకోవట్లేరు. ట్యాంకర్లకు చెప్తే 4-5 రోజులకు వస్తాయమ్మని చెప్పి ఈరోజు నీళ్ళు వచ్చినాయి సార్. ట్యాంకర్లు తీసుకొచ్చి పోస్తారు. అది కూడా రోడ్డు మీద బైపాస్ మీద పెట్టి నీళ్ళు ట్యాంకులతో మేము డ్రమ్ములతో నింపుకుంటాం సార్. ఇళ్ళకి రమ్మంటే రావట్లేదు నీళ్ళు. అన్ని నుంచి వస్తుంటే బండ్లు వస్తున్నాయి. పిల్లలు తల్లులు అందరూ మోసుకుంటే బండ్లకు ఇబ్బంది అవుతుంది సార్. ఇంటింటికి వచ్చి ఒక బజార్ను నిలబెట్టి నీళ్ళు పోస్తే బాగుంటుంది సార్. ట్యాంకర్లు అయినా సార్ మేము కొనుక్కుంటున్నాం, తాగుతున్నాం. వాటర్ మాత్రం తాగటానికి కొనుక్కుంటున్నాం సార్ నీళ్ళు. కాకపోతే ట్యాంకర్లు మాత్రం రావట్లేదు. వాళ్ళకి 15 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు సార్. మాకు దయచేసి మీరు ప్రభుత్వం మాకు ఏదైనా నీళ్ళ గురించి చెప్పాలి సార్. మాకు ఇవ్వాలి నీళ్ళు, అంతే సార్. మేము కోరుకునేది అంతే. మాకు నీళ్లు రాక వారం రోజులైంది. ఈ నీళ్లు వస్తేనే అసలు ట్యాంకర్లు అడిగి ఇప్పించుకొని నీళ్లు అవి వాడుకుంటున్నాము. అసలు వాళ్ళు రాకపోతే నీళ్లు వాడుకోవటం చాలా కష్టం అవుతుంది. మాకు ఈ నీళ్ళ సమస్య ఒక్కటే తీర్చండి.